నమస్తే. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడ్చోరి అని పెద్ద పెద్ద మాటలు చేసుకుంటా, పెద్ద పెద్ద ఆరోపణలు చేసుకుంటా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తిరుగుతున్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను ఈరోజు కొన్ని వాస్తవాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈయన ఓడ్చోరి అని మాట్లాడుతున్నాడు కదా, ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే 2 సార్లుగా ఎమ్మెల్యే అయినాడు కదా మాగంటి గోపినాథ్ గారు. ఆయన ఈ 2 సార్లు కూడా భారీ ఎత్తున ఓడ్చోరు చేసి జూబ్లీహిల్స్ లా ఎమ్మెల్యేకి గెలిచినాడు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఏదైతే మాగంటి గోపినాథ్ సన్నిహితుడు చంద్రశేఖర్ వేమ్ల, ఆయన ఎవరో కాదు, ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లో యూసుఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు కాలనీ ఇట్లా పీజీలు హాస్టల్స్ నడుపుకుంటా వేరే రాష్ట్రం పిల్లలల్లా హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ నకిలీ ఓట్లు సృష్టించి ఈ యొక్క మాగంటి ఈ సహకారంతో, కేటీఆర్ సహకారంతో పక్క రాష్ట్రాల వాళ్ళకల్లా ఓట్లు ఇచ్చి వాళ్ళతోటికే ఓట్లు వేయించుకొని గత 2 సార్లు కూడా ఈయన ఎమ్మెల్యే అయినాడు. దీని గురించి పీజేఆర్ కొడుకు మీ దగ్గర ఉన్నాడు కదా విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కూడా కంప్లైంట్ చేసినాడు. మీకు కావాలంటే ఆయనను కూడా అడగండి. ఇట్లా 2 సార్లు ఓట్ చోరీ చేసి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇలా ఏదో ఓట్ చోరీ చేస్తున్నారు అని కొత్త రాగం పెట్టినారు. ఏదైతే కొంచెమన్నా చదువుకున్నావు కదా కేటీఆర్, ఇదే ఓటర్ లిస్ట్ తోటికనే కదా గతంలో మనం లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లో మనం ఓట్లు వేయించుకునేది, మీరు ఎమ్మెల్యే అనేది. మళ్ళీ ఇవాళ ఓట్ చోరీ అంటే ఎట్లా జరుగుతుంది?